ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి నా వందనాలు. ముందుగా దేవుడికి నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే, మొన్నటి గురువారం రోజు నా ఇంట్లో ఘోరమైన పరిస్థితి అన్నమాట. అయితే అది చెప్పుకోలేదు. నాకంతా కన్ఫ్యూజన్ ఉంది. అయితే నేను ప్రేయర్కి వాక్యానికి సిద్ధమవుతుండగా ఎప్పుడైనా నేను గంట ముందు ప్రేయర్ చేసుకుంటా. అయితే నేను ఒంటరిగా కూర్చొని ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి, ఒంటరిగా కూర్చొని నేను దేవుడు పాదాల ఎదుట అన్న చెప్పినట్లు అనేక మార్లు అన్న వాక్యం ద్వారా నిజంగా నా జీవితంలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. నిజంగా అన్న నాకు పరిచయమై 3 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు బాధపడ్డా గానీ, ఎప్పుడు కన్నీరు కార్చి ఒంటరిగా ఉన్నప్పుడు అన్నయ్యకి తెలియజేసి నన్ను ఎంతగానో ధైర్యపరిచేవాడు. నిజంగా దేవుడు నా విషయంలో ఎంత అద్భుతం అంటే, మొన్నటి దినాన కూడా గురువారం రోజు నేను చాలా బాధపడుతున్నా. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ వాక్యానికి గంట ముందు నేను ఒంటరిగా కూర్చొని మోకాలేసి కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన అయిపోయింది. 12కి వాక్యం స్టార్ట్ అయింది. నిజంగా ఆ రోజు అన్నయ్య తిరస్కారం గురించి పశ్చాత్తాపడాలని చెప్తున్నాడు. సడన్ గా ఒక మాట అన్నయ్య అంటాడు, మీరు కన్నీరు కార్చుట దేవుడు చూస్తున్నాడు, మీ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఒంటరిగా అనేసి మొత్తం మీద నా గురించే చెప్తాను. నిజంగా దేవుడు అద్భుత రీతిగా ఆ వాక్యం ద్వారా అసలు ఆ రోజు తిరస్కారం గురించి చెప్తాడు. కానీ అది కొద్దిగా చెప్పేసి మళ్ళీ కన్నీటి గురించి చెప్పిండు. నిజంగా దేవుడు ఆ వాక్యంలో ఆ రోజు నన్ను ఎంతగానో బలపరిచాడు. ఎమ్మట్లోనే ఆ వాక్యం అయిపోయిన సాయంత్రం కల్లా దేవుడు అద్భుత రీతిగా మళ్ళీ సమస్యలన్నిటిని కుదటపరిచాడు. శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ప్రతిదీ కూడా నెమ్మదిపరిచాడు. నిజంగా ఆ రోజు నాకు వండర్ఫుల్ అనిపించింది. మళ్ళా అన్నయ్య నేను డ్రీమ్స్ చూస్తున్నాను, మీరు కూడా డ్రీమ్స్ చూస్తారు అనేసి, మీరు కూడా ఈ రోజు నుంచి చూడబోతున్నారు అన్నప్పుడు నేను ఒంటరిగా ఉండి కన్నీరు కారుస్తున్నప్పుడు నిజంగా దేవుడు నా ఎదుట ఉండి నా ఎదుట ఒక గిన్నె పెట్టి నా కన్నీరంతా కూడా ఆ గిన్నెలో ఉన్నట్టు దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. అంటే నా కన్నీరు తన కవిలలో దాచి ఉంచి, నిజంగా అన్న వాక్యం చెప్పేటప్పుడు సడన్ గా ఈ మాట అన్నాడు, మీ కన్నీటి గురించే ఆ రోజు చెప్పాడు. అసలు తిరస్కారం గురించి చెప్పాల్సింది కన్నీటి గురించి చెప్పిండు, మొరపెట్టుడ దాని గురించి చెప్పిండు. అసలు నాకైతే చక్కగా ఎంత ఆ రోజు బలపరచబడ్డానంటే దేవుడు కృప. నిజంగా పశ్చాత్తాపడడం వల్ల దేవుడు ఇంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతాడని నేనైతే అనుకోలేదు. నిజంగా దేవుడు అద్భుత రీతిగా నన్ను దర్శించాడు. ప్రతి సమస్యను తీసివేస్తానని కూడా చెప్పాడు. నిజంగా అద్భుత రీతిగా ఈ వాక్యాల ద్వారా నేను ఎన్నో మార్లు బలపరచబడ్డాను. ఎన్నో ఆటంకాలు వాక్యము వినాలని ఎంత తాపత్రయపడతానో, సాతాను అంతా నన్ను శోధించుకుంటూ వచ్చినప్పుడు కూడా దేవుడు మంచి వాక్యము నాలో విత్తడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజంగా దేవుడు నా కుటుంబంలో చేసిన మేలును బట్టి థ్యాంక్ యూ తెలియజేస్తూ సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. మరి ఆపదలు, ఇష్టాల్లో, బాధలు ఉన్నప్పుడు మరి దైవజనుడు లేదా ఒక ప్రవక్త అంటే దేవుని ఆత్మతో నిండుకొని ఉన్నప్పుడు వారి హృదయాన్ని, వారి మనసును దేవుడు ఎరిగి మాట్లాడుతాడు. అంటే వారిలో నుంచి చాలా స్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడటం మనం ఎరుగుతూ ఉంటాం, అంటే మనం గ్రహిస్తూ ఉంటాం. మరి సహోదరి పట్ల నిజంగా మరి ఎంతగానో, అంటే ఆ తర్వాత నేను చూశాను అభిషేకం, ఆ కన్నీటి ప్రార్థన పెరిగింది. కన్నీళ్ళు ఇంకా చాలా చక్కగా దేవుని సన్నిధిలో కుమ్మరించడం నేను చూస్తున్నా. మరి నిజంగా అంటే ఆ సమస్యకు తగినట్టుగా, ఆ బాధకు తగినట్టుగా, ఆ బాధపడుతున్న సమయంలో మనం ఎక్కడో ఏ మెసేజ్ చెప్తున్నప్పటికీ కూడా దాన్ని మరలా వాళ్ళకు కావాల్సిందని తీసుకెళ్తూ ఆత్మ ద్వారా నడిపించడం నేను చాలా స్పష్టంగా గ్రహిస్తున్నాను. కాబట్టి ప్రభు మీ జీవితాలు ఓదార్చి ఆదరించి చేస్తున్న ప్రతి మేలును బట్టి దేవునికి వందనాలు. ఇంకా అనేకమైన మంచి కార్యాలు మీ కుటుంబంలో జరుగునుగాక. మీ ఆత్మలు తేలిక, మీ మనసుకు నెమ్మది, మీ హృదయాలకు శాంతి సమాధానం కలుగునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ.